ఎరగవరం మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎరగవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వంలో ఎరగవరం గ్రామం బీసీ యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడారు. పలువురు బీసీ సామాజిక వర్గ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరటం వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా బీసీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వీరందరూ కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అని అందరూ కూడా భావించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసపూరిత సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి పట్ల నిర్లక్ష్య ధోరణి కానీ, గ్రామాల్లో అభివృద్ధి జరగలేదనేది వీరందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబం ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలు 9 నెలల్లోనూ కూడా ఎవరైతే గతంలో బీసీ సప్లాన్ నిధులు ఉన్నాయో ఈరోజు ఆ సప్లాన్ నిధులన్నింటినీ కూడా వేరే కార్యక్రమాల కోసం డైవర్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేసిన విధానాన్ని పట్ల కూడా ఈరోజు బీసీలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే బీసీల మీద దాడులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుల్ని హత్యలు చేయడం కానీ, ఈ విధంగా బీసీలకి రక్షణ లేకుండా పోయిందనేది వీరందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితోనే బీసీలకి ఒక అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది అందరూ కూడా నమ్ముతున్నారు. బీసీలకి రక్షణ చట్టం అమలు చేస్తామని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీకి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. అలాగే ఈరోజు బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు రావడం, ముఖ్యంగా యువకులందరూ కూడా ఈరోజు బీసీ యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వారందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు 9 నెలల పరిపాలనలో బీసీలను అన్ని విధాలుగా మోసం చేసి ఈరోజు వారందరినీ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురి చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వీరందరూ కూడా విశ్వాసాన్ని కోల్పోవడం ఈరోజు మనందరం కూడా గమనించవచ్చు. మరలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి, మరలా బీసీలకి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం రావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.